ఏంటమ్మా అన్ని రకాల పళ్ళు ప్లేట్లో పెట్టావు? సమ్మర్ కదా, ఎండలు బగబగా మండుతున్నాయి కదా, కూల్ కూల్ గా పళ్ళు తినొచ్చని పెట్టుకున్నా అన్ని. సమ్మర్ స్పెషల్ ఇవాళ. సమ్మర్ స్పెషల్. నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఇదో పిల్లలందరికీ సెలవులు ఇచ్చి ఇంటికాడ ఉంటారు కదా, మన బుడ్డి బుడ్డి వాళ్ళందరికీ చక్కటి కేక్ చేసి చూపిస్తాను. ఫ్రూట్ కేక్ అనమాట ఇది. మన చైనా గ్రాస్తో ఇగో పళ్ళు, ఆ పండు ఈ పండు అని కాదు, మన దగ్గర ఏ ఉంటే అవే వేసుకోవచ్చు. ఇగో చూడండి, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసుకున్నాక మీకు అన్ని చూపిస్తాను. రెడీ చేసుకున్నాం. కవర్స్ తీసామా బయట మొత్తం? నానబెడితే చప్పుని మనకి ఫ్రూట్స్ అవి కట్ చేసుకునేలాగా కరుగుద్ది. ఇది కొంచెం నానుద్ది, అప్పుడు వేడి నీళ్ళు వేసి పెట్టుకుంది. ఇదిగమ్మా కట్ చేసి కడిగాను, ఒకసారి 2 సార్లు కడుక్కుంటే బాగుంటది. కడిగి ఇదిగో వేడి నీళ్ళు వేస్తున్నా, మనకి చప్పుని నానుద్ది వేడి నీళ్ళు వేస్తే. అది నానేలోగా ఫ్రూట్స్ అన్ని కోసుకోండి. ఇదిగో అమ్మా ఈ చక్క ఇదిగో ఫ్రూట్స్ అన్ని ఇలా కట్ చేసుకున్నాం. చూసారా, ఇంకే ఉంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టాం కదా, కరిగింది. ఇప్పుడు పొయ్యి మీద కొద్దిగా నీళ్లు పెట్టుకుని మరుగుతుండగా ఇది వేసి పంచదార వేసుకుందాం. రండి పొయ్యి దగ్గర. ఇగో అమ్మ నీళ్లు మరిగేలాగా దీంట్లో మనం సర్దుకుందాం. కేక్ ఏ గిన్నెలో వేసుకుంటాము దాంట్లో, ఇది మాది ఓవెన్ గిన్నె, కేక్ గిన్నె ఉంది, దాంట్లో వేస్తున్నాను నేను. మనం ఏదైనా స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు. కనబడితే ముక్కలు ఇంకమ్మా ఇది చైనా గ్రాస్ దీంట్లో వేసేసుకున్నాం. మరుగుతుంటే చక్కగా మరుగుద్ది, కరుగుద్ది అనమాట. ఇంకమ్మా చక్కగా కరిగిపోయింది. ఇదంతా నీళ్ళు మరుగుతున్నాయి కదా, బాగా చక్కగా మరిగిపోతుంది. ఇలా మరిగేటప్పుడు వేస్తేనే ఇది దాంట్లో కలిసిపోద్ది అనమాట వాటర్లో. పంచదార వేసుకున్నాం, లేదా చైనా గ్రాస్ ముక్కల కింద ఉండిపోద్ది. ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి తీపిగానే ఉంటే మనకు కావాల్సినంత స్వీట్ చూసుకోండి, కొంచెం చూసుకుని వేసుకుంటే తెలుస్తుంది. ఇదిగా చైనా గ్రాస్ శుభ్రంగా కరిగిపోయిందమ్మా, అసలు లేదు, ఇలా మరిగిపోయింది అన్నమాట. పంచదార కూడా వేసాం కదా, చల్లారి పెట్టేసుకుని పొయ్యి ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకున్నాం. కొద్దిగా చల్లారే ఫ్రూట్స్ కదా బ్లాక్ వచ్చేస్తాయి, కొద్దిగా చల్లారాక అప్పుడు దీని మీద పోసుకున్నాం. చూసారా, ఇట్లా పెట్టుకుని పేర్చి పెట్టుకుంటే ఒక దాంట్లో సరిపోలేదు, చిన్నది కదా, వేరే దాంట్లో కూడా పోస్తాం. ఇంకా మా చల్లారిపోయింది, చక్కగా దీంట్లో పోసుకున్నాం. అన్నీ పేర్చుకున్నాం కదా, ఇలా పోసుకున్నాం. వేసుకుని ఒక అరగంట ఉంటే చాలు, గట్టిపడిపోతుంది. చూసారా, గట్టిపడిపోయింది. అప్పుడే కొంచెం సేపు పెట్టుకుందాం. బయటన్నా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ కుదిరితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చొప్పున అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెడితే. చూసారా ఎంత బాగా వచ్చిందో, గట్టిపడిపోతుంది. అప్పుడే మన కేక్ రెడీ అయిపోతుంది. ఇంకో 10 నిమిషాలు పోయాక తీసి చూపిస్తా. గట్టిపడిపోయింది, చక్కగా వీసిపోయింది. చూసారా ఎంత బాగా వీసిపోయిందో. దీన్ని తీసుకుందామే ఇప్పుడు. చూసారా ఎంత బాగా వచ్చిందో మన ఫ్రూట్ కేక్. చూడండి, కింద అన్ని అరటిపళ్ళు పెట్టావు కదా, బాగా వచ్చింది చక్కగా. దానిమ్మ గింజలు, ఈ యాపిల్, ఫ్రూట్స్ తినని పిల్లలకైతే ఇలా పెట్టచ్చు అమ్మా. చక్కగా ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, సమ్మర్ కి. చాలా సింపుల్ గా అయిపోయింది కదండి ఫ్రూట్ జెల్లీ కేక్. ఇదే కాదండి, ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మట్టికి కామెంట్ చేయండి.
మరొక వెరైటీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.